వచ్చే 5 సంవత్సరాల్లో రాజలక్ష్మి గారు కార్పొరేటర్ గా ఏం చేయదలుచుకున్నారు? ఇంకా చాలా పనులున్నాయి. ఎంతో చేస్తాము. అంటే వచ్చే 5 సంవత్సరాల్లో రాజలక్ష్మి గారు కార్పొరేటర్ గా ఏం చేస్తారు? కార్పొరేటర్ గా ఏం చేస్తాను అంటే అంటే మీకు కూడా వచ్చే ఎన్నికల్లో మీరు గెలుస్తున్నారని చెప్పాను. 100% అదే మరి ఏం చేస్తారు? నేను నా డివిజన్ 2 కింద డివైడ్ అయింది. నేను వినాయక్ నగర్ నుంచి కంటెస్ట్ చేసిన, కాకతీయ నగర్ నుంచి కంటెస్ట్ చేసిన 100% నేను గెలుస్తున్నాను. సో అది కూడా కొంచెం భయము. అంటే ఆపోజిషన్ వాళ్ళకి రెండు చేయలేరు కదా. 2 చేయలేను. అదొక్కటే నా దురదృష్టం. కానీ నాకు వినాయక్ నగర్ నుంచి కూడా కాలనీ అసోసియేషన్స్ గానీ, ఇక్కడ కాకతీయ నగర్ నుంచి గానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి కంటెస్ట్ చేయాలని నాకు ప్రతిరోజు ఎటువైపు నుంచి మొగ్గు చూపుతారు మీరు? ఇంట్రెస్ట్ నాకు 2 ఈక్వల్. ఏదో ఒకటి ఇప్పుడు ఏంటంటే రెండు కాదు కదా, ఏదో ఒకటి ఉండాలి. 2 కళ్ళు లాగా. మరి ఇప్పుడు మీ అధిష్టానం రెండు అయితే ఒక కాలు ఇక్కడ ఒక కాలు అక్కడ అని చెప్పేసి చేయలేదు కదా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ ద రిజర్వేషన్స్. అది కాకుండా మా అధిష్టానం ఏం చెప్తే అది